చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఆదికాండ పుస్తకము 28వ అధ్యాయములో యాకోబు నిద్ర లేచి 16 రోజులు కూడా చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకము గవిని ఇదే అనుకునేను. ఈ మాటలు ఎవరు చెబుతూ ఉన్నారంటే యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే నిద్ర పోయాడు. ఇప్పుడు అతడు ఒక మార్గం గుండా వెళుతూ ఆ స్థలంలో రాత్రి అయిపోయింది, ఇక వెళ్ళటానికి వీలు పడదు అని చెప్పి ఒక చోట ఆగి అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయిని తలగడగా చేసుకుని అతని తల కింద పెట్టుకుని జాగ్రత్తగా నిద్రపోయాడు. మనం ఎలాగా మన గృహాల్లో తలగడ వేసుకుని మనం నిద్రపోతాం మన తల కింద ఒత్తుగా, అలాగే అప్పట్లో అతని పరిస్థితిని బట్టి అతను వెళుతున్న మార్గంలో అతని దగ్గర ఏమీ లేకపోవటాన్ని బట్టి, ఎందుకంటే అతడు ఒక ప్రదేశం నుండి పరుగులు పెట్టుకుంటూ వెళుతున్నాడు. మీరు చూడండి, అతడు అంట 10వ వచనం చూడండి, 28వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునేను. అప్పుడు అతను ఒక కలకెనెను. సరే, ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ ఉన్నాడు. హారాను వైపు ఎందుకు వెళుతూ ఉన్నాడయ్యా అంటే అతడు లాబాను దగ్గరకు వెళ్ళటానికి. లాబాను అంటే ఎవరయ్యా అంటే యాకోబుకి స్వయాన మేనమామ. యాకోబు యొక్క తండ్రి పేరేమో ఇస్సాకు, తల్లి పేరేమో రిబకా. రిబకాకు ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాబాను. ఆ లాబాను ఉన్న ప్రదేశంలోకి వెళ్ళటానికి ఈ యాకోబు అతని యొక్క గృహములో నుంచి, అతడు నివాసం ఉంటున్న యొక్క గ్రామంలో నుంచి అతని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాడు. అసలు ఎందుకు అలా వెళుతూ ఉన్నాడయ్యా అంటే మనం ఇక్కడ 2-3 మాటలు చూసి మన వాక్యాలను వెళ్ళిపోతాం, శ్రద్ధగా వెళ్ళండి. అతడు ఇస్సాకు దగ్గర నుంచి కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదాలు ఇస్సాకు పెద్ద కొడుకు అయిన ఏసావుకు చెందాలి. ఇతడేమో చిన్న కొడుకు, యాకోబేమో చిన్న కొడుకు ఇస్సాకుకి, పెద్ద కొడుకు ఏమో ఏసావు. ఏసావు జ్యేష్ఠుడు. పాత నిబంధన ప్రకారము ఇజ్రాయేల్ దేశంలో జ్యేష్ఠులుగా పుట్టిన వారికి, పెద్ద కొడుకులుగా పుట్టిన వారికి 2 భాగములు ఇవ్వాలి. చిన్న కొడుక్కి ఒక భాగమే చెందితే పెద్ద కొడుక్కి ఎక్కువ వాటా ఇవ్వాలి. ఎందుకంటే ఆ తండ్రి, ఆ కుటుంబానికి ఉన్న యజమానుడైన తండ్రికి బల ప్రారంభము జ్యేష్ఠుడు కనుక. జ్యేష్ఠుడు అంటే పెద్ద కొడుకు. అర్థమవుతుందా మీకు? జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు, పెద్ద కొడుకు. అయితే ఆ తండ్రి, ఆ పెద్ద కొడుకు యొక్క తండ్రి, అతని యొక్క తల్లి కలయిక ద్వారా మొట్టమొదటిగా పుట్టినవాడు జ్యేష్ఠుడు, పెద్ద కొడుకు. అందుకు పెద్ద కొడుకు ఏం చేస్తారంటే పాత నిబంధన ప్రకారం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, లేదా పాత నిబంధనలో వాళ్ళకున్న ముందు నుంచి వారు మనుషులుగా పెట్టుకునే కట్టడలను బట్టి జ్యేష్ఠుడికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇస్సాకు కూడా పెద్ద కొడుకైన ఏసావుకి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అనుకుంటే ఏసావు ప్లేసులో యాకోబు చొరబడి ఆ ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందుకుంటాడు, యాకోబు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏసావు ఏం చేస్తాడంటే యాకోబుని చంపేద్దాం అనుకుంటాడు. అంటే పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేద్దాం అనుకుంటాడు, అన్నయ్య తమ్ముడిని చంపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఒరే బాబు, నాకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వు దొంగలించావురా, నేను పొందుకోవాల్సిన మేలుడు నువ్వు పొందుకున్నావురా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇస్సాకు గారు ఎవరయ్యా అంటే అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరయ్యా అంటే దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని దీవెనల ఆశీర్వాదాలు కలిగిన వాడు అబ్రహాము. ఆ అబ్రహాముకి మనవడవుతాడు ఏసావు. అర్థమైందా మీకు? అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు పెద్ద కొడుకేమో ఏసావు, రెండో కొడుకేమో యాకోబు కదా. వీళ్ళు అబ్రహాంకి ఏమవుతుందంటే మనవళ్ళు అవుతారు. ఇప్పుడు ఆ ఆశీర్వాదం అనేది అబ్రహాము నుంచి ఇస్సాకుకు రావాలి, ఇస్సాకు నుంచి ఏసావుకు రావాలి అసలు లెక్క ప్రకారం. కానీ ఏసావుకు రాకుండా ఏం జరిగిందంటే యాకోబు జ్వరపడ్డాడు. యాకోబు మధ్యలో వచ్చాడు. అదంతా పెద్ద అంశం, కానీ ఇప్పుడు అందులోకి నేను వెళ్ళను. మనం ఇక్కడ పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
ఇస్సాకు దీవెనలన్నీ యాకోబు మీద కురిపించేశాడు, ఆశీర్వాదాలన్నీ యాకోబు మీద ఇచ్చేసాడు. అందుకు ఏసావు ఏం చేశాడంటే తమ్ముడి మీద పగబట్టాడు. నేను చంపేస్తానని చెప్పి కత్తెట్టుకుని తిరగడం మొదలెట్టాడు, మన భాషలో చెప్పాలంటే. అందుకు యాకోబు ఏం చేశాడంటే పారిపోయాడు ఇంటి దగ్గర నుంచి. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి 28వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయేనని ఏసావు తెలుసుకున్నప్పుడు, ఎందుకంటే రెపకా ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఎక్కడ ఉంటే మీ అన్నయ్యని చంపేస్తాడా, నువ్వు ఉండుకోరు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఏసావు అడవికి వెళ్ళి వేటాడినవాడు, అడవికి వెళ్ళి జంతువులనే చంపినవాడు. జంతువులు అంత తేలిగ్గా దొరకవు. అలాంటి జంతువులే చంపినవాడు నువ్వెంతరా, ఇంటి దగ్గర ఉండేవాడివి, అతనికి వేట అలవాటు, నీకు వేట అలవాటు లేదు, అతన్ని చంపేస్తాడా, నేను ఊరుకోడు. నువ్వేం చేస్తావంటే ఇక్కడి నుంచి నా తమ్ముడు, నా అన్నయ్య, నా బ్రదర్ ఉన్నాడు లాబాను, పద్దనరాములో ఉన్నాడు, పద్దనరాము వెళ్ళుండే ప్రదేశానికి దూరము, అక్కడికి వెళ్ళిపోబాబు అని చెప్పి రెపక, అంటే ఆ ఏసావు ఆ యాకోబు యొక్క తల్లి రెపక ఏం చేసిందంటే తన సొంత గృహం పద్దనరాము కదా, అక్కడి నుంచి వచ్చింది కదా, అక్కడికి వెళ్ళిపోవడం పంపించేసింది. అతను ఏం చేశాడు, బయలుదేరాడు. అతని గృహం దగ్గర నుంచి, అతని కుటుంబం దగ్గర నుంచి బయలుదేరి పద్దనరాముకు వెళుతూ ఉన్న దారిలో ఇక్కడ మీరు గమనిస్తే బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. మీకు అర్థమైందా? అతనున్న స్థలంలో నుంచి ఆ స్థలము చాలా దూరము, అతనున్న ఊరి నుంచి ఆ గ్రామము చాలా దూరము. ఈ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పట్లో వాహనాలు ఏమీ లేవు. అప్పట్లో అయితే గాడిదలు, లేకపోతే ఒంటెలు, లేకపోతే దేవుడిచ్చిన కాళ్ళు, ఇంకా అయ్యే నడక. సైకిళ్ళు, వాహనాలు, మోటార్ సైకిల్, ఎలక్ట్రికల్ స్కూటీలు ఏమీ లేవు. అప్పట్లో అదే నడక కాబట్టి ఇంక జాగ్రత్తగా పెట్టేబెట్ట సర్దుకున్నాడు. అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, వెళ్ళిపో బాబా, అక్కడికి వెళ్ళిపో బాబా అని చెప్తే అమ్మ మరీ చెప్పిందని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయే దారిలో ఏం జరిగింది అయ్యా అంటే ఒక స్థలానికి వచ్చాడు. ఆ స్థలము ఏమిటని మనం చదువుకున్న వాక్యంలో ఉన్నది అంటే మీరు చూడండి, ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. 19వ వచనం మీరు చూడండి, 28వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. బేతేలను అనే మాట దగ్గర 1 అనే నెంబర్ వేసి కింద రాశాడు దేవుని మందిరము. బేతేలు అనగా అర్థం ఏమిటి? దేవుని మందిరము. జాగ్రత్తగా అతడు వెళుతూ ఉన్న దారిలో ఒక స్థలం దగ్గర ఆగాడు. అప్పటికే చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది అని చెప్పి అక్కడే ఒక తలగడ తీసుకుని జాగ్రత్తగా పడుకున్నాడు. మన రాత్రి ఎవరైనా తిన్నాడో లేదో తెలియదు, వాళ్ళ అమ్మ ఎవరైనా మూట కట్టించిందో లేదో తెలియదు. మొత్తం మీద అతడు ఆ స్థలానికి వెళ్ళి అతను ఏం చేశాడంటే ఒక రాయి తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు అతనికి ఒక కల వచ్చిందంట. ఏం కళ మీరు చూడండి 12వ వచనంలో, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను. ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉందంట. ఏంటంట? ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను, దాని కొన ఆకాశమునంటేను. సాధారణంగా మనం వేసుకున్న నిచ్చెనలు ఉంటాయి కదా, అవి మహా అయితే ఎంత ఉంటాయి? ఒక 10 అడుగులు ఉంటాయో, 12 అడుగులు ఉంటాయో, 14 అడుగులు, అంతే తప్ప ఇతనికి కనబడిన నిచ్చెన, కలలో కనబడిన నిచ్చెన ఏకంగా ఆకాశమునంటుతూ ఉన్నదంట. అది చాలా పెద్ద నిచ్చెన, అది చాలా పొడవైన నిచ్చెన. అది భూమి, ఒక కొనేమో భూమి మీద ఉంటే ఇంకొక కొనేమో ఆకాశంలో ఉన్నది. అతడు కళ్ళకంటూ ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు. ఆ రాయి మీద అలాగే నిద్రపోతూ ఉండగా అతని నిద్రలో దేవుడిచ్చిన కళ. గమనించండి, మనకున్న సమయాన్ని బట్టి ఒక 30 నిమిషంలో మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడిచ్చిన కళ, ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన కనపడింది. పెద్ద నిచ్చెన, ఏదో కొబ్బరి చెట్టుకి ఈత చెట్టుకి వేసుకున్న నిచ్చెన కాదు, డైరెక్ట్గా ఆకాశానికి ఆ నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెన మీదంట దేవదూతలు ఎక్కుతూ ఉన్నారంట, దిగుతూ ఉన్నారంట. దేవదూతలు ఎక్కుతూ ఉన్నారంట. ఒకవైపు నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉంటే ఇంకొక వైపు నుంచి దేవదూతలు దిగుతూ ఉన్నారంట. ఆ మాట అర్థం కదా? ఇప్పుడు మనకు నిచ్చెనంటే ఇలా ఉంటుంది కదా, మనం కాలు పెట్టుకోవడానికి. ఒక సైడు, రెండో సైడు. ఒక సైడ్ నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉంటే ఇంకొక సైడ్ నుంచి దేవదూతలు దిగుతూ ఉన్నారు. ఇంకొక సైడ్ నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉంటే ఇంకొక సైడ్ నుంచి దేవదూతలు దిగుతూ ఉన్నారు. ఇదంతా అతనికి కలలో స్పష్టంగా కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. గమనించండి, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండి మరియు యెహోవా, జాగ్రత్తగా వినండి, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను,
నీవు కొండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చదను, నీ సంతానము భూమి మీద లెక్క పిసుకురైన వలెనగును అని చెప్పి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఒక నిచ్చెన ఉన్నది, ఆకాశం అంటుంది కదా, ఆ నిచ్చెనకు పైన చివరిలో ఆకాశం పైన నిచ్చెన ఎక్కడికైతే వెళ్ళి తాకిందో అక్కడ ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం యెహోవా పరలోకం తండ్రి కూర్చుని ఉన్నారు. ఆ దేవుడు కూర్చుని ఉన్న ఆ దర్శనము ఎవరు చూశారంటే యాకోబు చూశాడు. అర్థమైందా మీకు? అక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎవరు నిలిచారంట? యెహోవా దానికి పైగా నిలిచి. ఈ కలంతా ఎవరికి వచ్చింది చెప్పాలి? ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. శ్రద్ధగా వినండి. యాకోబుకి వచ్చింది. యాకోబుకి వచ్చిన కలలో ఎవరు కనబడ్డారు? దేవుడు కనబడ్డాడు. ఎవరు కనబడ్డారు? దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడ్డాడా? కనబడ్డాడు, రాయబడింది కదా. కానీ దేవుడు కనబడలేదు. శ్రద్ధగా వినండి. దేవుడు కనబడ్డాడా అంటే మరియు యెహోవా దానికి పైగా నిలిచి. అదంతా అతని కల్లో వచ్చింది, కల్లో కనపడింది. కానీ విషయం ఏమిటంటే అతనికి ప్రత్యక్షమైంది ఎవరంటే దేవుడు సంపూర్ణముగా తనను తాను కనపరుచుకోలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకో. సంపూర్ణముగా తనను తాను కనపరుచుకోలేదు. యాకోబు ఒక మనిషి కనుక, మనము కూడా మానవులమే, క్రైస్తవులమైనప్పటికీ మనము కూడా మానవులమే కనుక మనకి అర్థమయ్యే విధంగా దేవుడు వ్రాయించాడు. ఆనాడు యాకోబుకి కలలో కనబడింది కూడా సంపూర్ణముగా దేవుడు కాదు, తన యొక్క మహిమలో తగ్గించుకుని తనను తాను కనపరుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగు. మీకు అర్థం కావటం కోసం ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, లైట్ని మనం చూడగలం. లైట్ వేస్తే చూడగలం, ఎక్కువసేపు చూడలేదు. మరీ వోల్ట్స్, ఇది తక్కువ వోల్ట్స్ ఉంటుంది, ఎక్కువ వాట్స్ ఉంటే కనుక మరీ ప్రకాశంగా ఉంటుంది. అప్పుడు మనం దాన్ని దీనికన్నా ప్రకాశంగా ఇప్పుడు బయట సూర్యుడు ఉంటాడు, ఆకాశాలు ఎండ టైం ఇంచుమించు కాసేపట్లో 12 అయిపోతుంది. కాసేపటి తర్వాత బయటకు వెళ్తే ఎండను మళ్ళీ మనం ఎక్కువసేపు చూడలేదు. మా అయితే 1 నిమిషం చూస్తామేమో, 2 నిమిషాలు కూడా కష్టమే. మరీ గట్టిగా చూస్తే కోల్పోతాం. అర్థమైందా? ఆ ఎఫెక్ట్, ఆ కిరణాలు మన కళ్ళకు ఎఫెక్ట్ చేసి మన కళ్ళు దెబ్బతినే ప్రమాదం, మన రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కనుక కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే యాకోబుకి దేవుడిచ్చిన దర్శనంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తనను తాను కనపరుచుకోలేదు. తనను ఎలా కనపరుచుకున్నాడంటే పైన ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన యెహోవా, ఆయన దేవుడు. ఆనాడు అబ్రహాము కనపడ్డాడు కదా, ఆనాడు ఇస్సాకును దర్శించాడు కదా, అన్నట్టుగా యాకోబుకు అర్థమయ్యేలాగా చూపించాడు తప్ప మొత్తము మహిమ చూపించలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే యెహోవా ఆ నిచ్చెనకు పైన కూర్చునుంటే ఆ నిచ్చెన దేవదూతలు ఎక్కటం, దేవదూతలు దిగటం, పైన ఉన్న యెహోవా ఇదంతా కలలో అతనికి కనబడుతూ ఉంటే జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడటం మొదలెట్టాడు. పైన కూర్చున్న దేవుడు, యెహోవా దేవుడు, నీ సంతానం అలా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీకు ఈ భూమిని ఇచ్చేస్తాను, నేను బహుగా విస్తరింపజేస్తాను, అలా దీవెనలు కురిపిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉండగా ఏం జరిగిందయ్యా అంటే ఇప్పుడు 16వ వచనానికి వచ్చేయండి. యాకోబు నిద్ర తెలిసి, మన మూల వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అంటున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని యెహోవా నిశ్చయముగా ఈ స్థలం అంటున్నాడని చెప్పి యాకోబుకు తెలిసిందంట. యాకోబుకి ఎలా తెలిసింది అంటే మనం ఏం చెప్తామంటే కల వచ్చిందండి అందుకే తెలిసిందండి, దేవుడు కనపడ్డాడండి అందుకే తెలిసిందండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడండి అందుకే తెలిసిందండి అని అంటాం. మంచిదే. అసలు దేవుడు అక్కడే ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? అది విషయం. దేవుడు అక్కడే ఎందుకు కనపడాలి? దారిలో ఎక్కడైనా కనపడవచ్చు కదా. దేవుడు ఎక్కడైనా ఎలాగైనా ఎవరితోనైనా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోగలడు, మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాగే కనపడాలి దేవుడు, అక్కడే కనపడాలి దేవుడు, ఇక్కడే కనపడాలని దేవుడు అని మనం అనుకోకూడదు. కానీ ఆయన చిత్తం చొప్పున దర్శించడము, ప్రత్యక్షపరచుకోవడం అనేది జరుగుతుంది. అయితే యాకోబుకి అక్కడే ఎందుకు కనపడ్డాడు అంటే తీయండి, ఆదికాండ పుస్తకము 12వ అధ్యాయం 8వ వచనంలో దానికి మనకి సమాధానం దొరుకుతుంది. ఆదికాండము 12:8 7వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుగా ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పు
అగ్ని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఎందుకు అక్కడ యాకోబుని దేవుడు దర్శించాడు అంటే, జాగ్రత్తగా వినండి, ఒక రోజున యాకోబు ఇంకా పుట్టక ముందు, అతని కొడుకు ఇస్సాకు ఇంకా పుట్టక ముందు, అసలు అబ్రహాముకే పిల్లలు లేక మునుపు, అబ్రహాము సారా ఇద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు పిల్లలు ఇంకా వారికి ఇంకా కలగక మునిపి దేవుడు చెప్పాడని చెప్పి వారు మెసొపొతేమియా దేశం నుంచి బయలుదేరి ఆ కనాను దేశానికి వచ్చిన తర్వాత ఆ కనాను దేశంలో ఒక బలిపీఠమును కట్టారట. ఎక్కడ పై వచనంలో మీరు చూస్తే కనబడుతుంది. అక్కడ మోరే దగ్గరలో 6వ వచనంలో 12వ అధ్యాయం ఆదికాండం 6వ వచనము, మోరే దగ్గరలో సింధూర వృక్షమునకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించేది అని చెప్పి అంటాడు. యెహోవా అబ్రహాములకు ప్రత్యక్షమయ్యాడని చెప్పి ఆ స్థలములో ఎక్కడ మోరే దగ్గర సింధూర వృక్షం దగ్గర ఏం చేశాడంటే ఒక బలిపీఠం కట్టాడు. ఎక్కడ కట్టాడు? సింధూర వృక్షం దగ్గర బలిపీఠం కట్టాడు. ఒక బలిపీఠం కట్టిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి బేతేలు దగ్గరికి వచ్చి బేతేలు దగ్గర బలిపీఠం కట్టాడు. ఇంకొక గొప్ప విషయం చెప్పమంటారా? బలిపీఠము అంటే బలి అర్పించడానికి కట్టబడే పీఠము. ఇప్పుడు ఉదాహరణకి ఇది బలిపీఠం అనుకోవచ్చు, మీకు అర్థం కావడం కోసం. ఇది బలిపీఠం అనుకోవచ్చు. బలి ఇవ్వటానికి ఏదైనా ఒక జంతువుని, పక్షిని, లేకపోతే మేకను, లేకపోతే ఎద్దును, గొర్రెను బలివ్వటానికి ఒక పీఠంలాగా తయారు చేసి పెట్టి దాని మీద బలిస్తారు. దానినే బలి పీఠము అంటారు. అయితే ఇది మనం పుల్పీఠం అంటాం ఇంగ్లీష్లో, బలిపీఠం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వాక్యము మన కొరకు బలి విరవబడి మన దగ్గరకు వస్తూ ఉన్నది కనుక. అర్థమవుతుంది? సింపుల్ ఫార్ములా చెప్తున్నాం. అయితే బలిపీఠం కట్టాడంటే అబ్రహాం. బలిపీఠం కట్టాలంటే అప్పట్లో ఇవి లేవు, ఇది మనం పెట్టుకున్నది. ఇది బలిపీఠానికి రాళ్ళు కావాలి, బలిపీఠానికి రాళ్ళు కావాలి, కర్రలు కావాలి. ఎందుకంటే బలి అర్పించిన తర్వాత అక్కడ ఒకవేళ దహన బలి అయితే కనుక కర్రలు పెట్టి ఏం చేస్తారంటే కాల్చేస్తారు. దహనము అంటే కాల్చివేయటము, దహనము, ఖననము అంటే కాల్చివేయటము. అయితే బలిపీఠం మీద ఆ బలిపీఠాన్ని తయారు చేయాలంటే రాళ్ళను అమర్చి ఒక బలిపీఠము తయారు చేయాలి. అది అబ్రహాము చేశాడు. అబ్రహాంకి యెహోవా ఎవరో అంత సరిగ్గా తెలియదు. జాగ్రత్తగా వినండి, అబ్రహాంకి యెహోవా ఎవరో అంత సరిగ్గా తెలియదు. అదే 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదువుకోండి. నీవు లేచి ఇక్కడ నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ గ్రామాన్ని విడిచిపెట్టు, నీవు బయలుదేరి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడని చెప్పి అతడు బయలుదేరి అతడు, అతని భార్య లోతు, తెరహు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు బయలుదేరి వచ్చారు అక్కడికి. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాంకి ఆ దేవుడు ఎవరో కొత్తగా పరిచయం అయ్యాడు. కొత్తగా పరిచయమైన దేవుడి యొక్క గుణ లక్షణాలు, ఆయన ఏమి కోరుకుంటున్నాడు అవేమి అబ్రహాముకు తెలియదు. అబ్రహాముకు తెలిసింది ఏంటంటే దేవుడు మాట్లాడాడండి, అదే తెలుసు. అర్థమవుతుంది? దేవుడు ఎలామన్నాడండి, ఆ దేవుడు ఎవరు ఏమోనండి. మీకు అర్థమైందా? దేవుడు స్వరం విన్నాడు, దేవుడు స్వరం విన్నాడు, విశ్వాసం వచ్చేసింది. దేవుడు మాట్లాడాడని అర్థమైంది, బయలుదేరిపోయాడు తప్ప ఆ దేవుడు ఏం కోరుకుంటాడు, ఆ దేవుడికి ఇంపైన సువాసనగా ఏమి చేయాలి, ఆ దేవుడికి బలిపీఠాలు కట్టాలా, ఏమీ అతనికి తెలియదు. మరి బలిపీఠం ఎలా కట్టాడు? అర్థమైందా మీకు? బలిపీఠం ఎలా కట్టాడంటే అతనికి ఉన్న నాగరికత, మెసొపొతేమియా నాగరికత. అతను ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే మెసొపొతేమియా ప్రాంతం నుంచి వచ్చాడు. అర్థమైందా మీకు? అదే కల్దీయుల ఊరు పట్టణం, అది కల్దీయుల దేశము. సరే, సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. అక్కడ వాళ్ళకున్న ఆనవాయితీ లేకపోతే వాళ్ళకున్న ఆచారాలు ఏమిటంటే వారు కొలుస్తూ ఉన్న దేవుళ్లకు లేకపోతే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్న దేవతలకు బలులు అర్పించేవారు. ఏమిచ్చేవారు? బలులు అర్పించేవారు. అతనికి ఉన్న అలవాటు అది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడికి బలి అర్పించాలి. అదేందా మీకు? అతను అక్కడ అలవాటు అది, అతని వాడుక అది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అతనికి ఆ వాడుక ఉండిపోయింది కాబట్టి ఈ దేవుడు కూడా బలి ఇవ్వాలేమో, ఈ దేవుడు కూడా బలి ఇవ్వాలేమో అని బలిపీఠము కట్టడం మొదలుపెట్టాడు. బలిపీఠం కట్టమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మీరు అధ్యాయం చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక బలిపీఠం కట్టరా అబ్బాయి అబ్రహాము అని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడంతా బలిపీఠం కట్టేశాడు. చూడండి 12వ అధ్యాయంలో మీరు చూడండి 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అని ఆశీర్వదించాడు. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి
కట్టాను, యెహోవా ప్రత్యక్షమై నాకొక బలిపీఠమును కట్టరా అబ్రహామా అని దేవుడు చెప్పలేదు. మరి ఎందుకు బలిపీఠం కట్టాడు అంటే అతనికి పూర్వములో ఉన్న అలవాటును ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టాడు. అయితే విషయం ఏంటంటే బలిపీఠం కట్టడం మంచి విషయమే, తర్వాత ఎప్పుడైనా చెప్తాను వీలైతే. కానీ అక్కడ ఉన్న ఆచారంలో ఒకటి ఇక్కడ ఉపయోగపడింది. అర్థమవుతుందా మీకు? అక్కడ అతనికి ఉన్న ఆచారంలో, అతను పెరిగిన వాతావరణంలో, అతను ఉన్న కుటుంబంలో, అతను ఉన్న గ్రామంలో, ఆ చుట్టుపక్కల ప్రజలు ఆచరించే వాటిలో ఇది ఒకటి ఉపయోగపడింది. అన్నీ ఉపయోగపడవు, కొన్ని అనుకోకుండా ఉపయోగపడతాయి మనకి తెలియకుండా. అతనికి ఆ బలిపీఠం అనేది ఉపయోగపడింది. దేవుడికి బలి ఇవ్వాలి, బలిస్తే దేవుడు శాంతిస్తాడు, బలిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు, బలిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఇదే కల్చరు ప్రపంచమంతటా వ్యాపించేసి కొంతమంది దేవుడు ప్రత్యక్షమవుతాడు అనే మాటలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మనుషులను బలివ్వడం మొదలుపెట్టారు. అర్థమైందా? మనుషుల్ని బలిచ్చేసి ఫలానా కన్యకను తీసుకొచ్చి బలిస్తే నువ్వు ఎలక్షన్లో గెలుస్తావు, లేకపోతే నీకు మంచి పని జరుగుతుంది అని ఎవరో చెప్తే ఎవరో పట్టుకొచ్చేసి బలిచ్చేయడం, చేతబళ్ళు. మీకు అర్థమైందా? అది వేరే దిశగా వెళ్ళిపోయింది. అర్థమవుతుందా మీకు? చేతబళ్ళు అని, చిల్లంగితనం అని, ఇవన్నీ వేరే దిశగా వెళ్ళిపోయింది. అపవాది వాళ్ళు అలా ట్రాక్ తప్పించి అలా తీసుకుపోయాడు. వాళ్ళు బలిపీఠాలు కట్టినప్పుడు వాళ్ళు కడతారు బలిపీఠాలు, కానీ అక్కడికి ఎవరు వస్తారంటే దెయ్యాలు వస్తాయి. అర్థమైందా మీకు? వాళ్ళు బలిపీఠాలు కడతారు, వాళ్ళు ముగ్గులు వేస్తారు, ఎన్ని చేస్తారు, చెత్తంతా చేస్తారు. అవి చేసి వాళ్ళు దెయ్యాలను ఆహ్వానిస్తారు, దెయ్యాల ద్వారా వాళ్ళ పనులు చేయించుకుంటారు. ఆ గొడవ పక్కన పెట్టే మన సబ్జెక్ట్ దెయ్యాల గొడవ కాదు. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే బలిపీఠము గురించిన విషయము మనం నేర్చుకోవాలి. అబ్రహాము బలిపీఠము కట్టాడు. అబ్రహాము బలిపీఠం కట్టిన తర్వాత మరలా బేతేలు దగ్గరికి వెళ్ళి అక్కడో బలిపీఠం కట్టాడు. అక్కడి నుంచి బయలుదేరి ఇంకో చోటకు వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. నాకు వచ్చినాలో ఉంటుంది. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేతేలు దగ్గర ఎక్కడైతే బలిపీఠం కట్టాడో కరెక్ట్గా ఆ స్థలానికి వచ్చాడు యాకోబు. అర్థమవుతుంది? ఏ స్థలంలో అయితే అబ్రహాము బలిపీఠం కట్టాడో అబ్రహాము చచ్చిపోయాడు, కానీ బలిపీఠము కట్టిన స్థలంలో దేవుడి ప్రత్యక్షత ఆగలేదు. అబ్రహాము కట్టిన బలిపీఠం కూలిపోయింది, కానీ అందులో ఒక రాయిని అతడు తలగడగా పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ఒకసారి దేవుడి బిడ్డగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అర్థమవుతున్న విషయం. అబ్రహాము అప్పుడు కట్టిన బలిపీఠం ఏదైతే ఉన్నదో ఆ బలిపీఠంలో ఒక రాయిని ఇతడు తలగడగా చేసి పెట్టుకున్నాడు. బలిపీఠము దేనికి గుర్తంటే ప్రార్థనకు గుర్తు. దేని గుర్తు? ప్రార్థనకు గుర్తు. బలిపీఠము దేనికి గుర్తంటే ప్రార్థనకు గుర్తు. పాత నిబంధన ప్రకారం బలివ్వటం జరిగింది, కానీ నూతన నిబంధన ప్రకారం మనమే బలైపోవాలి. ఏమైపోవాలి? మనమే బలైపోవాలి. అందుకే అంటాడుగా చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మొదటి నుంచి ఎవరైనా తీస్తే చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. చూడండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకునే క్రమంలో ఒకటి ఏమిటంటే ప్రార్థన అనే బలిపీఠము. ప్రార్థన అనే బలిపీఠములో సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. సజీవ యాగము అంటే ఏమిటంటే, సజీవము అంటే బ్రతికుండటము, యాగము అంటే బ్రతికున్నా చచ్చినట్టు ఉండటము. అదేనా మీకు? సిలువు మీద యేసు ప్రభు చచ్చిపోయాడు కదా. సిలువు మీద యేసు ప్రభు చచ్చిపోతున్నప్పుడు ఆయన తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నాడు, మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే మన పాపాలు క్షమించడానికి, మనం రక్షించడానికి. ఆ క్రమంలో ఆయన మన కొరకు సజీవముగా యాగమైపోయాడు. ఆ తర్వాత సంపూర్ణముగా చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం సిలువ మీదకి ఎక్కాల్సిన పని లేదు. జాగ్రత్తగా వినండి, మనం సిలువ మీదకి ఎక్కాల్సిన పని లేదు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు అంటే సిలువ వేయించుకున్నారంట.
ఏమి ఎంచుకున్నారంటే సిలువ ఎంచుకున్నారంట. ఆయన సిలువ ఎంచుకున్నా సరే, ఆయన చేతుల్లో నుంచి మేకులు కొట్టించుకున్నా సరే చేతుల్లోంచి రక్తం రాలేదని ఆయన వీడియో చేసింది. అయితే ఇంకొక ఆయన అన్నాడు, రక్తం రాలేదు, ఈసారి నేను కొడతాను, వచ్చేస్తుంది రక్తం అని ఎటకారవాడు. ఇక్కడ విషయం ఏమిటంటే సిలువ వేయించుకోవడం అనేది మనం చెయ్యకూడదు. యేసుక్రీస్తు ఆల్రెడీ సిలువ మీద చనిపోయాడు మన కొరకే. మనం సిలువ ఎక్కాల్సిన పని లేదు. అసలు ఆ సిలువ మనం ఎక్కాలి. కానీ మనం ఎక్కకుండా మనం ఆఫ్ చేసి మీరు ఊరుకోండిరా, నేను ఎక్కానురా, నా బిడ్డలారా, నా పిల్లలారా, మిమ్మల్ని నేను ముద్దుగా చూసుకుంటున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు ఎంతో ప్రేమ అని ఆయన ఏం చేశాడు? మన కొరకు ఆయన సిలువ మీద వేలాడి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయనను నమ్మిన వారముగా, ఆయన విశ్వాసం ఉంచిన వారముగా, రక్షింపబడిన వారముగా మనం ఏం చేయాలి అంటే సిలువ ఎక్కాల్సిన పని లేదు. కానీ ప్రభు అన్నాడు, నన్ను వెంబడించువాడు తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. యేసుప్రభు ఆల్రెడీ సిలువను మోసాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము ప్రాంతం నుంచి ఆ గొల్గొతా కొండ మీదకి, ఆ కొడవరి కొండ మీదకి సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. అదే సిలువ మీద యేసుక్రీస్తుని కొట్టి చంపేశాడు. ఎవరో? రామప్రభుత్వం. అర్థమైంది కదా మీకు? ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించి యేసుప్రభు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే యేసుప్రభు ఏమన్నాడంటే ఆయన బ్రతుకున్న దినములలో నన్ను వెంబడించువాడు తన సిలువను మోసుకోవాలి. అంటే మన జీవితములలో మనకంటూ సిలువలు ఉన్నాయి. మన జీవితంలో మనకంటూ ఏమున్నాయి? సిలువలు ఉన్నాయి. యేసుక్రీస్తు చేసుకున్న సిలువ మనం వేసుకోవాలన్నా, అలాగని చెప్పి ఏదో వెండి సిలువ, బంగారు సిలువ చేయించుకుని నెలలో వేసుకోవాలన్నా. మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో అనుదినము ఏమవ్వాలి అంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆయనకు సమర్పించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము. అర్థమవుతుంది మీకు? అంటే మన శరీరాన్ని అనుదినము ఏం చేయాలయ్యా అంటే సజీవ యాగములో చాలా ఉన్నాయి. అందులో ఒకటి నేను చెబుతూ ఉన్నాను, ప్రార్థన అనే బలిపీఠములో మనం ఆయనకి సమర్పించుకోవాలి. ప్రార్థన అనే బలిపీఠము. ఉదాహరణ, ఇస్సాకుని అబ్రహాము బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. ఇస్సాకు ఎవరు? ఆ కొడుకే. ఇస్సాకు అతని కొడుకే కదా. ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఆదికాండ పుస్తకంలో 22వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటుంది. తర్వాత చదువుకోండి. మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠం మీద ఇస్సాకుని తీసుకుని వెళ్ళి పెట్టి కత్తితో అతన్ని చంపడానికి కత్తెత్తాడు. అర్థమైందా? అంటే అతను బ్రతికే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. ఇతను చంపితే యాగం అవుతాడు. యాగము అంటే బలి యాగము, బలైపోవటము. యాగము అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే యజ్ఞము అనే దగ్గర నుంచి వచ్చింది. యజ్ఞం అంటే అది మరి సంస్కృత పదం. సరే, జాగ్రత్తగా వినండి. యాగమైపోవటం లేకపోతే అది పోవటం, అది విచ్ఛిన్నమైపోవటం, అది నశించిపోవటం, లేకపోతే అది చీల్చబడటం, అది తీసివేయబడటం, అది కాలిపోవటము. అర్థమవుతుంది? ఇవన్నీ అర్థాలు వస్తాయి దానికి. అయితే ఇప్పుడు ఇస్సాకుని బలి ఇవ్వడానికి కత్తెత్తాడు కానీ దేవుడు అన్నాడు, అబ్రహాము కంగారనుకో, చంపు, ఈ విషయం నాకు అర్థమైందని చెప్పి దేవుడు మాట్లాడటం జరుగుతుంది. అక్కడ ఇస్సాకు బలి అవ్వకుండా ఆగాడు. సరే, ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వినండి. ఎక్కడ అందుకే ఏమన్నాడంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఏంటంట మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది సేవ. ఏంటది? ప్రత్యక్ష గుడారములో యాజకులుగా లేవీలు ఉండేవారు. లేవీలకి సేవ ఉండేది. వాళ్ళ సేవ ఏంటంటే ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడు గొర్రెనో మేకనో ఏదో పట్టుకొస్తే దానిని బలివ్వటమే వాళ్ళ పని. అందులో ఒక పని దొరుకుతుంది మీకు. అలాగే అది సేవ. పాత నిబంధన ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారము మనమే ఒక గొర్రెగా దేవుని సన్నిధిలో మనం ఏమైపోవాలంటే సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తనను అప్పగించుకున్నాడో, యేసుక్రీస్తు ఎలాగైతే మన కొరకు తనను అప్పగించుకున్నాడో, అందుకే ప్రభు ఏమన్నాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం ఉన్నది. రామా ప్రభుత్వం వాళ్ళు ఆయన చంపడం కాదు, ఆయనే తన ప్రాణాన్ని అప్పగించాడు మన కొరకు.
మనల్ని రక్షించడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము దేవుణ్ణి నమ్మామండి, మేము యేసుప్రభువుని నమ్ముకున్నామండి, యేసుప్రభు బిడ్డలమండి అని చెప్పుకుంటే సరిపోదు. మనం ప్రతిరోజు ఏంటంట, ప్రతిరోజు మన శరీరాన్ని ఆయనకు ఒక యాగముగా సమర్పించాలి. అర్థమవుతుందా? అందులో చాలా ఉన్నాయి, కానీ ఒకటేం చెబుతున్నాను, ప్రతిరోజు మనం ప్రభు దగ్గర మనం మోకరించి ప్రభు వైపు చూస్తూ మనం ప్రార్థించడమే అది ఒక యాగము. చాలామంది ప్రార్థన చేయరు. వాళ్ళ కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు ఉండవు. ప్రార్థన బలిపీఠం అంటే ఏంటంటే, ఒక రాళ్ళు అట్టుకొచ్చేసి స్థాయి మేస్త్రిని పట్టుకొచ్చేసి సిమెంట్ రాసేసి పూసేసి ఇసుకన్నీ పెట్టేసి లైన్ చేసేసి ఒక బలిపీఠం కట్టడం కాదు. మనమే మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనమే ఆయన సన్నిధిలో ఒక బలిపీఠముగా ఉంటాము. మనమే ఆయన సన్నిధిలో ఒక యాగముగా ఉంటాము. మనమే ఆయన సన్నిధిలో సజీవ యాగముగా ఉంటాము. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, ఆయన తన ఆత్మ ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు బలిపీఠం మీద బలిచిన తర్వాత అగ్ని పెడతారు కదా, నిప్పు పెడతారు కదా, అప్పుడు ఏమవుతుంది? కాలిపోతుందా? కానీ మనకేం చేస్తాడంటే దేవుడు తన ఆత్మ ద్వారా, మనం ప్రార్థనలో ఉండగా తన ఆత్మ అనే అగ్ని ద్వారా, తన వాక్యము అనే అగ్ని ద్వారా మనకేం చేస్తాడంటే మనల్ని ప్యూరిఫై చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని సరిచేస్తాడు. అర్థమవుతుంది మీకు? సరిచేస్తాడు. అందుకే అప్పుడు మనం ఏమవుతామయ్యా అంటే మరింతగా పరిశుద్ధమవుతాము, దేవుడికి మరింతగా అనుకూలమవుతాము. దేవుడికి అనుకూలంగా ఉండాలి మనం. దేవుడు ఒకటి చెబితే ఇంకొకటి చేయటం కాదు. దేవుడు ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళటం కాదు. యోనా ఎటు వెళ్ళాడు? నినివేకి వెళ్ళవయ్యా అంటే తర్షీషుకి వెళ్ళాడా లేదా? ఒక చోటకి వెళ్ళమంటే తూర్పుకి వెళ్ళమంటే పడమటికి వెళ్ళాడు. అంటే దేవుడికి అనుకూలంగా యోనా ఉన్నాడంటే యోనా లేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అనుకూలంగా మార్చాల్సి వచ్చింది యోనాని. అలాగే మన జీవితంలో కూడా మనం దేవునికి అర్పించేది, మనం దేవుని సన్నిధిలో మనం ఉండేది, మనం దేవుని కొరకు జీవించేది ఎలా ఉండాలయ్యా అంటే ఆయనకు అనుకూలముగా ఉండాలి. అర్థమవుతుందా మీకు? అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను అనుకోండి, ఆ పని మీరు ఇక్కడ చేయమని చెప్తే అక్కడ ఎక్కడో చేశారనుకోండి, అది అనుకూలమా? కాదు. పెట్టేవండి, ఇది ఇక్కడ పెట్టండి, పెట్టేవండి, అక్కడ పెట్టేవండి, అక్కడెక్కడ పెడితే ఉపయోగం, ఇక్కడ పెడితే ఉపయోగం లేదు. ఎక్కడ పని చెప్తే అక్కడెక్కడో చేస్తే ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ వంట చేద్దాము అని చెప్పి ఏదో ప్లాన్ చేసి పెట్టుకున్నాం, రాళ్ళన్నీ పెట్టి కర్రలన్నీ తీసుకొచ్చి పెట్టండి, కాసేపు అయిన తర్వాత అక్కడ ఏం కనపడకపోయేసరికి ఏం పెట్టారంటే పెట్టేవండి, ఏదో అక్కడ ఏం లేదంటే అక్కడెక్కడో పెట్టేవండి, మా ఇంటి దగ్గర పెట్టేవండి, అక్కడ పెడితే ఉపయోగం ఏముంది? ఇక్కడ వంట జరగాలి, ఇక్కడ పని జరగాలి కదా, అక్కడ వంట చేసి ఇక్కడ మోసుకొస్తామా? నా మాట అర్థమైందా? అంటే అనుకూలమైన పని చేయాలి. మనం దేవుడికి చేసే సేవలో మొట్టమొదటిది ఏమిటంటే ప్రార్థన అనే బలిపీఠము ద్వారా దేవుడికి సేవ చేయటము. అదవుతుంది మీకు. ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా సేవ చేయాలని దేవుడు నిర్ణయించాడు. ఏమిటి ఆ సేవ? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ విశ్వాసులందరికీ, ఇంకా చెప్పాలంటే మాతో కలిపి క్రైస్తవులందరికీ కలిపి ఒక సేవ అంటే చాలా ఉన్నాయి. ఒక సేవ ప్రార్థన అనే బలిపీఠము. యుక్తమైన సేవ, దేవుడికి అనుకూలమైన సేవ. అర్థమవుతుందా మీకు? ఆనాడు అబ్రహాం బలిపీఠం కట్టాడు. అలాగా మనం కూడా ఏం చేయాలి అంటే మన జీవితాన్ని ఆయన సన్నిధిలో ఒక బలిపీఠముగా పెట్టి మనము ఆయన సన్నిధిలో మోకరిస్తున్నప్పుడు, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని సరిచేస్తాడు, ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు, ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, ఆయన మన ఆలోచనలను మారుస్తాడు. ఆయన కొన్ని ఆలోచనలు మనలో ఎలా ఉంటాయంటే దేవుడికి విరుద్ధంగా ఉంటాయి. ఆయన ఏం చేస్తాడంటే అలా ఉండకూడదు అబ్బాయి అని సరిచేస్తాడు. అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పగ పెట్టుకున్నామేమో, ఆ పగ అనేది తీసివేసి అలా ఉండకూడదురా, మనం ప్రేమగా ఉండాలని చెప్పి నేర్పుతాడు. కొన్నిసార్లు వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని వీళ్ళు తిట్టామనుకోండి, తిడతాం అనుకోండి, వాటి విషయం మనల్ని సరిచేస్తాడు. అర్థమవుతుంది. నేను ఇక్కడ మీకు చెబుతూ ఉన్న వాక్యాలు ఇవన్నీ మీరు వింటున్నారు, వినేసి మీరు మనసులో పెట్టుకున్నారు, గాలి చేస్తున్నారు, నాకు తెలియదు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు. అయితే మీరు ప్రార్థనలో ఉండటాన్ని బట్టి ఎప్పుడు ప్రతిరోజు
ఆదివారం ఒక్కరోజే కాదు, లేకపోతే నేను చెప్పినప్పుడే కాదు, ప్రతిరోజు మీరు ప్రార్థన అనే బలిపీఠం ద్వారా మీరు ప్రభువుని సమీపించినప్పుడు మీరు చెక్కబడతారు. చెక్కబడటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక రాయి ఒక శిల్పంగా చెక్కబడితే శిల్పం అందంగా ఉంటుందా, రాయి అందంగా ఉంటుందా? శిల్పం అందంగా ఉంటుంది. అదే ఒక రాయి అంటే ఆ రాయిని కూడా పట్టించుకోడు, కాసేపు కూర్చుంటాడు దాని మీద. అదే దాన్ని ఎవరైనా ఒక శిల్పకారుడు వచ్చి చెక్కాడు అనుకోండి, అక్కడ ఒక శిల్పం తయారైంది అనుకోండి, చూసి ఆనందపడతారు. రాయిలో ఎంత శిల్పం ఉందా, మనకు కనపడాలి, శిల్పకారుడు కనపడింది. అదేనా? అలాగే మనల్ని కూడా ప్రభు ఏం చేస్తాడంటే చెక్కుతాడు, మనల్ని మలుస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. ఇక్కడ మేము కొన్ని విషయాలు చెబుతాం, మిగిలిన విషయాలు దేవుడు చెబుతాడు ప్రార్థనలో. అందుకని చెప్పి మీరు అనుదినము ఏం చేయాలి అంటే, మీ గృహంలో మీరు బలిపీఠములు కట్టాలి. బలిపీఠములు కట్టడం అంటే చాలా సింపుల్. అప్పట్లో అబ్రహాము చాలా కష్టపడ్డాడు, రాళ్ళు తెచ్చాడు, పేర్చాడు, అన్ని లైన్ చేసుకున్నాడు, జాగ్రత్తగా అన్ని పెట్టుకుని అప్పుడు బలి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంత కష్టమేం లేదు, చాలా ఈజీ. నీవు ఉన్న చోట మోకరిస్తే అదే బలిపీఠం, నువ్వు ఉన్న చోట ప్రభు తట్టు తిరిగితే అదే బలిపీఠం. నువ్వు అడవిలో ఉన్నావా, అక్కడ బలిపీఠం కట్టేయచ్చు. నువ్వు ఇంట్లో ఉన్నావా, అక్కడ బలిపీఠం కట్టేయచ్చు. లేకపోతే పశువుల పాకలో ఉన్నావా, లేకపోతే ఎక్కడికైనా బయటకు పని మీద వెళ్ళావా, ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళావా, అక్కడ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని బలిపీఠం కట్టేయచ్చు. సింపుల్. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అయితే ఇక్కడ అలా మనం ఉండాలి అని చెప్పి దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము కట్టిన బలిపీఠముల ద్వారా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా వచ్చిన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. అదేనా మీకు? అబ్రహాము ద్వారా వచ్చిన యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే యాకోబు అనే పదానికి మోసగాడు అని అర్థము. అప్పటికే వాళ్ళ అన్నని మోసం చేశాడు. ఏం చేశాడు? వాళ్ళ అన్నను మోసం చేశాడు, వాళ్ళ నాన్నను మోసం చేశాడు. ఒక రకంగా మోసంలో వాళ్ళ అమ్మ ఉపయోగపడింది. అర్థమైందా? సరే, అతను మరలా లాభాను అనే వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను మోసపోయాడు. లాభాన్ దగ్గర అతను మోసపోయాడు. ఎప్పుడైనా వీలైతే దాని గురించి చెప్తాను. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అతడి పేరు, అందుకే ఏసేవాడు తెలుసా, అతడు పేరుకి తగినట్టే చేశాడు అంట. అతడు పేరు యాకోబు కదా, అందుకే మన పిల్లలకి, లేకపోతే ఈ పుట్టిన వారికి కానీ పుట్టబోయే వారికి కానీ పేర్లు ఏ పడితే పెట్టే కదా. అర్థమైంది? వాళ్ళ పేర్లు బట్టి వాళ్ళ జీవితాలు కూడా అలా ఉండే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ పేర్లు బట్టి కూడా వాళ్ళ జీవితాలు అలా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేయద్దు. సరే, జాగ్రత్తగా వినండి. అక్కడ యాకోబు పేరు తగినట్టుగానే అతని జీవితం ఎలా ఉందంటే మోసాలు చేస్తా ఉన్నాడు. అయితే మోసాలు చేసినప్పటికీ, జాగ్రత్తగా రెండు పట్టుకోండి, అతను మోసాలు చేసినప్పటికీ ఒక రోజున దేవుడు దర్శించాడు అతన్ని. ఒక రోజున దేవుడు దర్శించాడు. ఎలా దర్శించాడంటే అబ్రహాము కట్టిన బలిపీఠం ద్వారా దర్శించాడు. కొంతమంది మా అబ్బాయి మారట్లేదండి, మా అమ్మాయి మారట్లేదండి, లేకపోతే భర్త మారట్లేదండి, లేకపోతే భార్య ఎలా ఉందండి, లేకపోతే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయండి. బలిపీఠం అంటున్నావా? దేవుడు దర్శిస్తాడు. ఆ పరిస్థితులను దేవుడు దర్శిస్తాడు, ఆ వ్యక్తులను దేవుడు దర్శిస్తాడు. అర్థమవుతుంది మీకు? పరిస్థితులు మారలేదు అని అనుకున్నాం చెప్పి మారవై. అవి మారాలి అంటే నువ్వు ప్రార్థనా బలిపీఠం కట్టాలి. అందుకే అబ్రహాముకి ఏమీ తెలియకపోయినా అతను వచ్చిన సంస్కృతిలో అతనికి తెలిసింది, నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ఇక్కడ వాడేసాడు, పని అయిపోయింది. ఏంటి? బలిపీఠం కట్టడం. బలిపీఠం కట్టాడు, అంటే దేవుడు ప్రత్యక్షమైపోయాడు. దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, అబ్రహాము బలిపీఠం కట్టాడు, పని అయిపోయింది, దేవుడు దర్శించాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా, అందరూ నా వైపు చూడండి, మీ జీవితంలో కూడా మీరు బలిపీఠము కడితే మీ జీవితంలో అనుదినము కట్టాలి. జాగ్రత్తగా అనుదినము కట్టాలి. అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టేశాడు కదా, బలిపీఠం కట్టేసిన తర్వాత ఆ స్థలములో ప్రార్థన చేశాడు. చూడండి, అక్కడ చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.
యెహోవా నామమున ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేయటాన్ని బట్టి ఆ బలిపీఠమునకు విలువ వచ్చింది. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలయ్యా అంటే బలిపీఠమును కట్టాలి. బలిపీఠమును కట్టాలి. ప్రతిరోజు కట్టాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కట్టాలి. ప్రతిరోజు మనము ఒక స్థలాన్ని ఎన్నుకోవాలి. చూడండి, ప్రతిరోజు ఒక స్థలాన్ని ఎన్నుకోవాలి. అది మీ గృహమా, లేకపోతే యేసుప్రభు అడవికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒలివ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేప్పుడు ఆయన కొన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. అలాగే మన జీవితంలో ఒకే స్థలంలో ప్రతిరోజు మనం ప్రార్థనా బలిపీఠాలు కడతా ఉంటే ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడికి దేవుని సన్నిధి బలంగా దిగి వస్తుంది. ఆ మాట అర్థమైందా? అందుకే కుటుంబ ప్రార్థనలు చేసుకున్నామా, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకున్నామా అని చెప్పేది అందుకే. మీరు ప్రతిరోజు మీరు ఆ ప్రార్థన చేస్తూ ఉండగా, కుటుంబంగా కూడుకుని, అలాగే వ్యక్తిగతంగా మీరు బలిపీఠాలు కడుతూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా ఏం జరుగుతుందయ్యా అంటే ఆ సన్నిధి, దేవుడి సన్నిధి ఆ స్థలమునకు దిగి వస్తుంది. ఇప్పుడు అబ్రహాం బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టిన స్థలంలోనే యాకోబు వచ్చి పడుకున్నప్పుడు ఆ సన్నిధి దిగి వచ్చింది కనుక అతనికి కల వచ్చింది. దేవుడి సన్నిధి దిగి రాకపోతే కళ రాదు. దేవుడి ప్రత్యక్షపరచుకోకపోతే అక్కడ కళ రాదు. అర్థమవుతుంది? సాధు సుందర్ సింగ్ అని ఒక అద్భుతమైన భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ప్రతిరోజు ఒక సమయానికి ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆ స్థలంలోనే ప్రార్థన చేసుకుని వెళ్ళి సువార్త చేసి వచ్చేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజున సేమ్ ఏ ప్లేస్లో అయితే అతను ప్రార్థన చేసుకుంటున్నాడో, అదొక రాయిలాగా ఉండి సంథింగ్ ఆ టైప్ ప్లేస్, ఏ ప్లేస్లో అయితే అతను ప్రార్థన చేసుకుంటున్నాడో అక్కడికే వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. కానీ కొద్దిగా లేట్ అయ్యింది. ఏమైంది? ఒక అరగంట లేట్ అయితే అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడంతా ఆత్మ సంబంధమైన వాతావరణం అంతా వేరుగా ఉంది. ఆ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అక్కడంతా ఆత్మ సంబంధమైన వాతావరణం అంతా వేరుగా ఉన్నది. వేరుగా ఉండటాన్ని బట్టి అతనికి అర్థమైంది. ప్రార్థన చేస్తున్నాడు కానీ సరిగ్గా నడిపింపు రావట్లేదు. ప్రభువుని అడిగాడు. ప్రభు మాట్లాడాడు. ప్రతిరోజు సమయానికి వచ్చేవాడు కదా, ఈరోజు ఎందుకు లేట్ అయింది అంటే ఒక అరగంట లేట్ అయింది లేదా పోగట్లేదు, మొత్తం మీద లేటే కదా. ఆ సమయంలో దేవుడి సన్నిధి అక్కడ ప్రత్యక్షమై మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు. అప్పటి నుంచి కూడా తర్వాత తాను సరి చేసుకుని అదే టైంకి దేవుడి సన్నిధిలో ఉండటం మొదలుపెట్టాడు. ఇది రియల్గా జరిగిన విషయం. బైబిల్ అనేది రియల్, మీకు చెప్పింది కూడా రియల్గా జరిగిన విషయం. ఒక సిక్కు మతస్థుడు మార్పు చెంది దేవుని నమ్మి రక్షణ పొంది దేవుని సేవ, దేవుని యొక్క వాక్యము చేత పట్టుకుని భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన సేవకుడిగా ఎదిగాడు, వాడబడ్డాడు. అనేక మంది సేవకుడికి ఆదర్శ ప్రాయంగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి సాక్ష్యము ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ రోజు లేట్ అయింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఒక స్థలముకు పదే వెళుతూ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది. యాకోబుకి అలాగే దిగి వచ్చింది. మనమైనా ఈ భూమి మీద నుంచి సర్దుకుని వెళ్ళిపోతామేమో కానీ ఆయన సన్నిధి మాత్రం ఉంటుంది అక్కడ. ఆయన మహిమ అక్కడ ఉంటుంది, ఆయన ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. ఆయన ప్రత్యక్షత మనకి దొరుకుతుంది. ఒకవేళ మనం లేకపోయినా ఆ స్థలానికి వచ్చిన వారికి ఎవరికైనా దొరుకుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మీ గృహములో మీరు ప్రతిరోజు ఒక రూములో, అందుకే ఎవరైనా ఇల్లులు కట్టుకున్నప్పుడు, ఒకవేళ ఇల్లులు కట్టుకున్నప్పుడు ఒక గది ప్రార్థనా గది కింద పెట్టుకోండి. అర్థమవుతుందా మీకంటూ మీ గదులు పెట్టుకుంటారు కదా.
అలాగే బాత్రూమ్లో అయినా ఉంటాయి, కిచెన్ అయినా ఉంటాయి. అలాగే ప్రార్థనకు ఒక గది పెట్టుకోండి. ఒక మీ గృహంలో 4 ఉన్నారేమో, 5 ఉన్నారేమో, ఆ 5 పట్టగలిగేంత పెట్టుకోండి. మరి పెద్ద హాలు కట్టకపోయినా ఒక చిన్నది మనకున్న దాంట్లో కట్టినప్పుడు ఎవరైనా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, అలాగే కుటుంబంగా కూడి ప్రార్థన చేసుకోవచ్చు. ఓకేనా? లేదండి మాకంత స్తోమత లేదండి, మాకు ఉన్న దాంట్లోనే మాకు 2 గదులే కట్టుకున్నామని, మా పిల్లల గదిలో ఉంటారు ఏమైనా, ఓకే మీరున్న గదిలోనే ప్రార్థన చేయండి. అంత లేదు పోనీ మీరు ఉన్న గదిలోనే, ఒకవేళ మీరు చెయ్యగలిగితే దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు, ప్రార్థన గది కట్టుకోండి. మీరు చేయలేకపోతే మీరు ఉన్న గదిలోనే రాత్రో పగలో ఉదయమో మధ్యాహ్నమో ఏదో ఒక టైంని పెట్టుకుని ఆ టైంలో మీరు ప్రతిరోజు ఆ సమయానికి మీరు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది, మన జీవితంలో కార్యములు చేస్తుంది. దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పి చేస్తుంది. అబ్రహాము ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ దేవుడు ప్రత్యక్షమే మాట్లాడాడు. ఏ మాటలు మరలా యాకోబుతో మాట్లాడాడు. తర్వాత చదువుకుని ఇంటికి అబ్రహాముతో మాట్లాడిన మాటలు యాకోబుతో ఎందుకు మాట్లాడామయ్యా యేసయ్యా అంటే ఆయన అంటాడు, ఏ స్థలములో అయితే బలిపీఠం ఉన్నదో అక్కడ నా సన్నిధి ఉంటుంది, ఏ స్థలములో అయితే నా సన్నిధి ఉంటుందో అక్కడికి నా ప్రత్యక్షత దిగి వస్తుంది. ఆ స్థలానికి యాకోబు వచ్చాడు, ఆ స్థలంలో యాకోబు పడుకున్నాడు. యాకోబు పడుకున్నాక అతనికి దేవుని దర్శనం కలిగింది. అతనికి అర్థమైన విషయం ఏంటంటే ఇది దేవుని మందిరము అన్నాడు. ఆయన దేవుని మందిరం అన్నాడు. భయమేసింది అతను. చూడండి, ముగిస్తాను చూడండి. 28వ అధ్యాయం ఆదికాండంలో అతను భయపడిపోయి 17వ వచనం భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. ఇదే పరలోకపు ద్వారం, గుర్తుపెట్టుకోండి. నీవెక్కడ బలిపీఠం కడతావో అక్కడ దేవుడు పరలోకపు ద్వారాలు తెరుస్తాడు. నీవెక్కడ బలిపీఠం కడతావో అక్కడ పరలోకంలో నుంచి ద్వారాలు తెరవబడతాయి. దేవదూతలు వస్తూ ఉంటారు, దేవదూతలు వెళుతూ ఉంటారు, దేవదూతలు వస్తూ ఉంటారు, దేవదూతలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి నీ ప్రార్థన పట్టుకుని పరలోకానికి వెళ్తారు. మరలా కొంతమంది దేవదూతలు నీకు సమాధానం పట్టుకుని వస్తారు. దేవుడికి స్తోత్రం చేయాలి. అర్థమవుతుందా? మీరున్న చోటే అది అరగంట, గంట, పావుగంట అయిపోయి బిజీ అని బాబు ఒక చంద్రబాబు కాల్ చేస్తాడు, బయటికి వెళ్ళాలని అనుకుంటారు. ఒక 5 నిమిషాల ప్రార్థన చేయండి. మొత్తం మీద మీ గృహములో బలిపీఠములు కట్టండి. చాలా మంది గృహాలలో బలిపీఠాలు లేవు. ఏ పీఠాలు ఉన్నాయంటే వాళ్ళు కింద కూర్చుని భోజనం చేయడానికి ఆ పీటలు తెచ్చుకున్నారు, లేకపోతే డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ జీవితాన్ని ఒక బలిగా దేవుని సన్నిధిలో పెట్టడం మర్చిపోతున్నారు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ శరీరాన్ని సజీవ యాగముగా ప్రభు సన్నిధిలో పెట్టడం వాళ్ళు మర్చిపోతున్నారు. ఆదివారం వెళ్తున్నాం కదా, లేదా అప్పుడప్పుడు శుక్రవారం వెళ్తున్నాం కదా, లేకపోతే అప్పుడప్పుడు ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం కదా, లేకపోతే సెల్లో వాక్యం వస్తుంది కదా, లేకపోతే టీవీలో వాక్యం వస్తుంది కదా అనుకుంటున్నారు. కాదురా బాబు, కాదు. అక్కడెక్కడ వాక్యాలు రావడం కాదు. నీకు ఆకలేసినప్పుడు నీ ప్లేట్లోకి అన్నం రావాలని నీ పొట్టలోకి వెళ్ళాలి. అక్కడెక్కడో హోటల్లోనండి, ఉడిపి హోటల్ అండి, చాలా అద్భుతంగా వండుతారండి, నీకు కొడుకు ఉండదు. అర్థమైందండి? అక్కడెక్కడో మిలిటరీ హోటల్ అండి, కక్కా ముక్క ఉంటుందండి, అయితే నీకు కొడుకు ఉండదు. అది నీ దగ్గరికి రావాలి, నీ పొట్టలోకి వెళ్ళాలి. అర్థమైందా మీకు? అలాగే నీవు ఎన్ని వాక్యాలు వేసినా నువ్వు బలిపీఠం కట్టకపోతే, నీ ప్రార్థనా జీవితం నీకు లేకపోతే నీ బ్రతుకు దేవుడికి ఉపయోగపడదు. దేవుడు దీవెనలు నీవు పొందుకోలేవు. అబ్రహాము దీవెనలు ఇస్సాకు మీదకి వచ్చి ఇస్సాకు దీవెనలు యాకోబులో పనిచేయాలి అంటే యాకోబు ఆ స్థలంలో ఉండాలి. అందుకని చెప్పొచ్చే విషయం ఏంటంటే ప్రతిరోజు నీ జీవితంలో ఏముండాలి చెప్పాలి? బలిపీఠం ఉండాలి. అది బాబు కాళ్ళు ఎప్పుడండి బాబు మోకరించలేమండి బాబు, కొన్ని కూర్చునైనా ప్రార్థన చేయి. నీ జాగ్రత్త నడవండి. నీ ప్రాణ ఆత్మ దేహములను దేవుడికి కనెక్ట్ చెయ్యి. దేవుడికి నిన్ను సంధించు. దేవుడు నేను దర్శించడం మొదలు పెడతాడు. చివరిగా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక అద్భుతమైన దైవజనుడు చనిపోయాడు. ఆయన ఆ దైవజనుడి పేరు జాన్ వెస్లీ. ఇంగ్లాండ్
జాన్ వెస్లీ అంటారు, మన రాజమండ్రి ఇతర జాన్ వెస్లీలో ఉన్న వాళ్ళ గురించి కదా నేను చెప్పేది. ఇంగ్లాండ్ జాన్ వెస్లీ ఆయన పేరు ఏం పెట్టుకున్నాడు? ఆయన 1800 లేదా 18th సెంచరీ ఆ టైంలో వ్యక్తి అతను గుర్రం మీద ఏంటంటే గుర్రం మీద తిరిగి ఈ భూమి మీద అంతా సువార్త చేశాడు ఆయన. గుర్రం మీద అప్పట్లో అయ్యి ఉండే కదా మరి వాహనాలు. గుర్రం మీద ఇంకా ప్లస్ ఎందుకు ప్లస్ అంటే గుర్రం న్యాచురల్ జీవి. ఇప్పుడు మోటార్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, అప్పట్లో కూడా ఉన్నాయి, బాగా తక్కువ, అయితే అవి ఎక్కువ దూరం రావు. అదే మీకు గుర్రాలు అనుకోండి ఎంత దూరం పరిగెట్టారు. దేవుని మహాకృపను బట్టి అతను గుర్రం మీదే భూమి చుట్టి, భూమి గుండ్రంగా ఉంటుంది, మనకి ఇలా కనబడుతుంది కానీ గుండ్రంగా ఉంటుంది. అయితే భూమి మీద ఒక 10 సార్లు తిరిగితే 10 సార్లు ఒక తాడు చుడితే ఎంత ఉంటుందో ఇంచుమించు అన్ని సార్లు భూమి అంతా తిరిగి సువార్త చేశాడంట. అద్భుతమైన దైవజనుడు జాన్ వెస్లీ గారు. అతని ద్వారానే మెథడిస్ట్ సంఘం వచ్చింది. మెథడిస్ట్ సంఘం జాన్ వెస్లీ గారి ద్వారా వచ్చింది. వాళ్ళ తమ్ముడు చార్లెస్ వెస్లీ ఉన్నాడు. చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటలు రాసేవాడు. అతనేం ప్రసంగికుడు, అతనేం పాటలు రాసేవాడు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పుస్తకం ఉంటుంది, మన దగ్గర ఎక్కడ లేదు కానీ ఆంధ్ర ఇప్పుడు షాప్ ఉన్నట్లు ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొన్ని పాటలు ఆయనే ఉంటాయి, చార్లెస్ వెస్లీ గారు. సరే, అయితే ఈ జాన్ వెస్లీ గారు రోజుకి 8 గంటల ప్రార్థన చేసేవాడంట. 8 గంటలు మోకరించి 8 గంటల ప్రార్థన చేసేవాడంట. అతను ప్రార్థన చేసి 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 భూమి గుంటలు పడిపోయింది. భూమి ఈ 2 మోకాళ్ళు కింద చిప్పలాగా పడిపోయింది భూమి. అర్థమైందండి? అయితే దేవుడికి అత్యంత ఇష్టడుగా, దేవుడి చేత వాడబడిన బలమైన సాధనముగా ఒక అద్భుతమైన రివైవల్, ఒక ఉద్యమం చూశాడు అతని జీవితంలో. అయితే అతను చచ్చిపోయాడు. అతను చచ్చిపోయిన తర్వాత అతని యొక్క గృహం ఎంతో ఉండదు, చాలా చిన్న గృహము. ఆ గృహమును ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టేవారంట. ఎగ్జిబిషన్ కింద పెట్టి ఎవరైనా పిల్లలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు క్రైస్తవులు ఎవరైనా చూడాలనుకుంటే ఆ యొక్క గృహానికి వెళ్ళి అతను వాడిన వస్తువులు, అతను చదివిన బైబిలు, అతను కూర్చునే కుర్చీలు, ఆ గృహము అవన్నీ చూసి వచ్చేయాలి. అలాగే కొంతమంది పిల్లలను ఒక ఎగ్జిబిషన్గా అక్కడికి తీసుకుని వెళితే ఆ పిల్లలు అదంతా చూసేశారు. ఆ పిల్లలు అంతా చూసేసిన తర్వాత వాళ్ళని తీసుకుని బస్సు ఎక్కించడానికి వెళ్ళిపోయి అక్కడ ఒక సార్ ఉంటారు కదా, వార్డెన్ చూసుకునే వ్యక్తి, పిల్లలను చూసుకునే వ్యక్తి. ఆ పిల్లలందరూ తీసుకుని పోతే 11 మందిని తీసుకొస్తే ఉదాహరణకి అందులో 10 మందే ఉన్నారంట, ఒకటి లేడంట. అర్థమైంది నా మాటలు? 10 మందే ఉన్నారంట, ఒకటి లేడంట. ఇదేంట్రా 11 మంది ఉన్నారు కదా, 10 తలకాయలు ఉన్నాయి, ఇంకో తలకాయ ఆడెక్కడికి వెళ్ళిపోతే మీరు ఎక్కడ ఉన్నారని బస్సులో పెట్టేసి ఆ వార్డెన్ ఎవరైతే స్కూల్ టీచర్ ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చాడో అతను బయలుదేరి వెళ్ళి అలా రూములన్నీ వెతుకుతూ ఉన్నాడట. రూములన్నీ వెతుకుతూ ఉంటే మొత్తం మీద ఆ మంచం దగ్గర కనపడ్డాడంట. ఎవరో ఆ వ్యక్తి, ఆ పిల్లోడు, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఒక మంచం దగ్గర కనపడ్డాడంట. ఏ స్థలంలో అయితే జాన్ వెస్లీ ప్రార్థన చేసేవాడో, ఏ స్థలంలో అయితే భూమి గుంటలు పడిందో ఆ 2 గుంటల్లో అతడు మోకరించాడంట. ఆ పిల్లోడు, ఆ పిల్లవాడు మోకరించి ప్రార్థన చేస్తానంట. ప్రభువా, జాన్ వెస్లీ టైంలో చేశావు, ఒక గొప్ప ఉద్యమాన్ని పంపించావు, గొప్ప సువార్త ప్రపంచమంతా చాటింపజేశావు ప్రభువా. ఓ డూ ఇట్ అగైన్, మరలా చేయి నాయనా. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కదా, డూ ఇట్ అగైన్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నాడు. మరలా చేయకండ్రి అని చెప్పి అంటూ ఉన్నాడట. ఈలోపు అతను వెతుకుంటూ వచ్చి సార్ చూసి సంతోషించాడో బాధపడ్డాడో మొత్తం మీద రారబాబు సాధ్య అనుభవం చెప్పి తీసిపోయాడు. అయితే అక్కడ ఆల్రెడీ జాన్ వెస్లీ ప్రార్థన చేశాడు కదా. జాన్ వెస్లీ ప్రార్థన చేసిన ఆ స్థలంలో దేవుని సన్నిధి ఉంది కదా, దేవుని మహిమ ఉంది కదా. అక్కడ ఇతను చిన్నపిల్లవాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు కదా. ఆ పిల్లవాడు దేవుని చేతిలో వాడబడడం మొదలైంది. జాన్ వెస్లీ కన్నా విపరీతంగా వాడబడ్డాడు ఇతను. 27 కోట్ల మందికి సువార్త చెప్పాడు అతనే బిల్లీ గ్రహం. దేవుడికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 27 కోట్ల మందికి సువార్త అందించాడు. ఎందుకు? అతను చేసిన ప్రార్థన, ఎందుకు? అతని హృదయంలో ఉన్న వాంఛ. అర్థమవుతుంది? జాన్ వెస్లీ ప్రార్థన చేసి 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 చచ్చిపోయాడు. అతను సేవ చేసి అతని జీవితం అయిపోయింది. ఆ గృహములో వెళ్ళిన ఒక యవ్వన బిడ్డ, లేకపోతే ఒక స్కూల్ బిడ్డ, ఒక పిల్లోడు ప్రార్థన చేస్తే దేవుని మహిమకి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. అందుకే నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రతిరోజు మీ గృహములలో బలిపీఠములు కట్టండి. బలిపీఠములు కట్టడం అంటే ఏమిటంటే
మోకరించి ప్రతిరోజు మినిమం 1 గంట అయినా ప్రభు సన్నిధిలో గడపండి. మేము అంతసేపు చేయలేమండి, లేకపోతే అరగంట చేయండి. మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు, నైట్ పడుకునే ముందు 1 అరగంట చేయండి. మధ్యాహ్నం పనికి వెళ్ళి వచ్చేసిన మధ్యాహ్నం చేయండి. ఒకే స్థలములో ఎక్కడైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఒకే స్థలంలో చేస్తే అది ఇంకా అద్భుతం. అర్థమవుతుందా? మీరు అలా చేస్తూ ఉంటే మీ పరిస్థితుల్లో మార్పు మీరు చూస్తారు. ఎంతసేపు సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడం కాదు. మీరే ప్రార్థనా పరులైతే మీ జీవితంలో కార్యములు జరుగుతాయి. మీ జీవితంలో ప్రతిరోజు మీరు బలిపీఠములు కడుతూ ఉంటే, ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతిరోజు మీరు మోకరించి దేవుడికి ధూపం వేస్తూ ఉంటే, ముందు మీ హృదయం మారుతుంది. తర్వాత మీ మనస్సు, మీ జీవితంలో ఉన్న వాటిని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన హస్తాన్ని చాపుతాడు, కార్యాలు చేస్తాడు. ఒక రోజున మీరు ఏవైతే దేవుడిని అడుగుతున్నారో ఆయన కార్యములు చేయడం మొదలు పెడతాడు. అర్థమవుతుంది మీకు? కార్యములు చేయడం. మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఏం చేస్తామండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. పరిస్థితులు కుటుంబంలో కొంతమంది మారట్లేదేమో, కుటుంబంలో బిడ్డలు మారట్లేదేమో, కుటుంబంలో బిడ్డలు చదువుల్లో మంచిగా ఎదుగుదల లేదేమో, కుటుంబంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవేమో, లేదా కుటుంబంలో పరిస్థితులు చాలా చిరాగ్గా ఇబ్బందికరంగా సమాధానం లేకుండా ఉన్నాయేమో, లేదా ఆర్థికంగా ఆశీర్వాదం లేదేమో. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తగా, ఏది ఏమైనప్పటికీ మీరు ప్రతిరోజు బలిపీఠమును కట్టండి. పరిస్థితులను చూడొద్దు, పరిస్థితులను మార్చగలిగిన దేవుని వైపు చూడండి. సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించండి. సజీవ యాగముగా మీరు ప్రభు సన్నిధిలో నలగండి. అర్థమవుతుంది? మీరు కార్యాలు చూస్తారు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు తట్టు చూద్దాం. అందరూ మోకరించి ప్రభు తట్టు చూద్దాం. ప్రభుతో ఒక మంచి తీర్మానం తీసుకోండి. ప్రభువా, నేను ప్రతిరోజు నా కుటుంబంలో, నా జీవితంలో